నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొహరం పండుగ మత సామరస్యానికి ప్రతీక. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు. ప్రజల పక్షాన పోరాటాలు చేయడం ప్రతిపక్ష పార్టీల లక్ష్యం. వైఎస్ఆర్సీపీ నేతలు. కాటన్ సెర్చ్ నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు. 72 ద్విచక్ర వాహనాల సీజ్. బిడ్డ శవాన్ని వెతికించండి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన మహిళ విజ్ఞప్తి. అనకాపల్లి జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రంలో స్థావరం ఏర్పాటు చేసుకుని ఆసుపత్రిలో చేతులు శుభ్రపరుచుకునేందుకు ఉపయోగించే స్పిరిట్ తో కల్తీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు పలుచోట్ల దాడులు చేసి 2 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 72 లీటర్ల స్పిరిట్, కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామాగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ నయాదందాపై యలమంచిలి అబ్కారీ సిఐ పి తేజో వెంకటకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండల కేంద్రానికి చెందిన రొత్తల రాము ఉపాధి నిమిత్తం అచ్యుతాపురంలో ఉంటున్నాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి కల్తీ మద్యం వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాడు. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ తో కలిసి కల్తీ మద్యం తయారీ చేస్తున్నాడు. ఇందుకోసం పరవాడలో అద్దెకు ఇంటిని తీసుకున్నారు. ఆ ఇంటిని స్థావరంగా చేసుకుని ఏసీ బ్లాక్ బ్రాండ్ కల్తీ మద్యం తయారు చేసి అచ్యుతాపురం సహా పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం అచ్యుతాపురంలో రొత్తల రాము అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటి వద్ద తనిఖీ చేయగా 5 లీటర్ల కల్తీ మద్యం క్యాన్లు పట్టుబడ్డాయి. తర్వాత అతన్ని విచారించగా పరవాడలో ఒక ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు స్పిరిట్ తో మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా యొక్క సిబ్బంది అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము నిఘా వేసాం. నిఘా వేస్తే ఒక వ్యక్తి మాకు దొరికాడు. ఆ వ్యక్తి అచ్యుతాపురం వచ్చిన తర్వాత అతను ఎగ్జామిన్ చేసి అతను ఇల్లుని సోదా చేయగా అక్కడ మాకు ఫస్ట్ ఒక 5 లీటర్ల క్యాన్ లభించింది. అది ఏంటని అడగగా అది స్పిరిట్ అని ఇలాగ కల్తీ మద్యం తయారు చేసుకోవడం అనేసి చెప్పాడు. అది చెప్పిన తర్వాత దానికి అసలు ఇక్కడ ఎందుకు ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఇవన్నీ మొత్తం అడగగా మా ఇన్వెస్టిగేషన్లో అది పర్వాలలో వీళ్ళు ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఇతనితో పాటు మరో వ్యక్తితో అక్కడ ఇలాగ కల్తీ మద్యం తయారు చేసి గుట్టు చెప్పులు లేకుండా వాళ్ళకి వీలున్నప్పుడు బెల్ట్ షాపులు కట్ట కొద్దిగా అమాయకులను కట్ట కొద్దిగా వాళ్ళు గ్రహించి వాళ్ళకి బాటిల్స్ని ఇచ్చుకొని అమ్ముకుంటున్నాడు అనేసి మాకు తేలింది. అది తేలిన తర్వాత మేము ఆ యొక్క దాని మీద మేము పరవాడ అక్కడున్న ఇన్స్పెక్టర్ వారికి పై వారికి తెలిపి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ స్పిరిట్ని హైదరాబాద్ నుంచి రొత్తల శ్రీనివాస్ అనేసి యాక్చువల్లీ ఫస్ట్ మనకు రొత్తల రాము అనేసి దొరికాడు. ఆ రొత్తల రాముని ఇన్వెస్టిగేట్ చేయగా యలమంచిలి వెంకటేష్ అని చెప్పారు. యలమంచిలి వెంకటేష్ని ట్రేస్అవుట్ చేయగా యలమంచిలి వెంకటేష్ వీళ్ళందరూ విచారించగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు స్పిరిట్ అనేది హైదరాబాద్ నుంచి వస్తుంది. అది ఈ యొక్క స్పిరిట్ మీరు ఈ యొక్క స్పిరిట్ క్యాన్ అంటే రసాయనం మనకు తర్వాత కెమికల్ తీసాము, కెమికల్కి పంపించాం. ఈ యొక్క రసాయనం ఏంటంటే దీన్ని మనకి చీప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఏసీ బ్లాక్ స్టిక్కర్లు అలాగే ఈ ఎంటీ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళన్నీ కూడా రిసీవ్ చేసుకొని హైదరాబాద్ నుంచి తెప్పించుకొని వీళ్ళు ఇక్కడ డంప్ చేసుకొని వీళ్ళు రాత్రిపూట వీళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసుకొని ఉదయానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే ఇదొకటి ఏంటంటే ఈ యొక్క స్పిరిట్ని క్యారమిల్ అని అంటారు. దీన్ని ఈ క్యారమిల్ కలపగానే మనకి మందు బాటిల్ కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత బాటిల్ ఫిల్లింగ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఆ మిషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ సీల్
ఆ సీల్ అనేది ఆ మిషన్ ద్వారా ఈ యొక్క సీల్ ఈ యొక్క క్వార్టర్స్ తయారు చేసి సీల్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ యొక్క లేబుల్ అందించి మనకి వస్తున్నాను. దీనికి ఏంటంటే ఈ యొక్క కేసుకి మాత్రం మా యొక్క అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన చౌడపల్లి ఎర్రయ్య తన 4 స్నేహితులతో సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు. వేట కొనసాగిస్తుండగా వీరికి 200 కేజీల బండకొణేం అనే చేప వీరి వలకు చిక్కడంతో దానిని పడవలోకి లాగే ప్రయత్నంలో ఎర్రయ్య అనే మత్స్యకారుణ్ణి చేప సముద్రంలోకి లాక్కుని వెళ్లిపోయిందని అతని స్నేహితులు తెలియజేశారు. సముద్రంలో ఎంత ప్రయత్నించినా తన స్నేహితుడి ఆచూకీ దొరకలేదని అతని స్నేహితులు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై అధికారులకు తెలియజేసినప్పటికీ ఏ ఒక్క అధికారి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించలేదన్నారు. అధికారులు స్పందించి తన బిడ్డ శవాన్ని వెతికి తమకు అప్పగించి కడసారి చూపుకు నోచుకునేలా చేయాలని మృతుని కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ పక్కనే ఒక 7-8 కిలోమీటర్ల దగ్గర ఉన్నారు. ఆయన కూడా వచ్చి కనీసం అధికారులను కానీ ఆయన కూడా ఈ కుటుంబాన్ని కానీ పరామర్శించడం జరగలేదు. ఆయన పరామర్శించున్న అధికారులకి ఆదేశాలు ఇచ్చిన ఈ పాటగాళ్ళ బాడీ దొరికాను. ఇక్కడ స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే గారిని కానీ స్పందించి ఈ మత్స్యకారుల కుటుంబానికి అండగా ఉండాలని, ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థికంగా సాయం అందించాలనేసి మా మత్స్యకారులు కోరుకుంటున్నాం. అలాగే ఈ కుటుంబానికి ఆ కుర్రవాడు పెద్ద అయినా 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయినా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మేలు చేస్తారనేసి గ్రామస్తులందరూ కోరుకుంటూ, అలాగే అధికారులు కూడా స్పందించి ఆ కోస్టల్ గార్డ్ ద్వారా హెలికాప్టర్ మేము బుధవారం నైట్ 2 గంటలకి వేటకు వెళ్ళాం సార్. 4 పర్సన్స్, ఒకటి నేను, 2 చోడుపిల్లి కొర్లయ్య, 3 మిస్ అయిన అబ్బాయి చోడుపిల్లి ఎర్రయ్య, 4 గనగల అప్పలరాజు అనే వ్యక్తులు 4 వేటకు వెళ్ళాం సార్. నేను తిరిగి వచ్చే సమయంలో 9:30 సమయంలో మా గేలానికి కొమ్ముకోణం అనే చేప చిక్కింది సార్. దాన్ని తీసుకొచ్చుకొని ఇంకా సపరేట్ గేలం వేసే సమయంలో వేసాడు సార్. వేసిన తర్వాత ఆ అబ్బాయికి తాడు చుట్టుకొని చేపలు ఆగలని చేపతో పాటు నీటిలోకి వెళ్ళిపోయాడు సార్. దాని తర్వాత నేను సపరేట్ తాడు పట్టుకొని దూకి వెళ్ళి 20 నిమిషాల పాటు సముద్రంలో వెతకడం జరిగింది సార్. ఆయన నా చేతికి చెక్కలేదు సార్. నాకు పడే కొమ్ముకోణం అనే చేప దాదాపు 200 కేజీలు పైగా వెయిట్ ఉంటుంది సార్. అది ఆయన నా ప్రాణమిత్రుడు సార్. చోడుపిల్లి ఎర్రయ్య ఆయన గతంలో ఆయన పవన్ కళ్యాణ్ బౌన్సర్గా కూడా పనిచేశాడు సార్. సార్ నేను ఒకటే విన్నపం కోరుతున్నాను సార్, ప్రభుత్వ లోపల ఇన్సిడెంట్ జరగడం వల్ల మిస్సింగ్ అంటే అదృశ్యమేడని చెప్పి ఆ బోట్లో ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది. బయటకు వచ్చాక తర్వాత సాయంత్రం 4 గంటలకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము కోస్ట్ గార్డ్ వాళ్ళకి అంటే ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోస్ట్ గార్డ్ వాళ్ళు జేఓసి అంటే జాయింట్ ఆపరేషన్ కమాండ్ నిమిత్తం ఒక హెలికాప్టర్ నెక్స్ట్ షిప్స్తో కూడా లోపల సెర్చింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఇటువంటి ఆచూకీ మాకు లభ్యం కాలేదు, ఇటువంటి బాడీ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మేము కూడా తీర ప్రాంతం అయినటువంటి మాది ఈ లింగపట్నం, బారువా ఈ లిమిట్స్ మొత్తం చుట్టుపక్కల పోర్టు, పూడిమడక, పెంటకోట మొత్తం చుట్టూ మెరైన్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇటువంటి బాడీ కానీ ఎక్కడ లభ్యం అయినా సరే వెంటనే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలని చెప్పి పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ నిలుస్తుందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. వీరబల్లి మండలం ఏడిగపల్లిలో జరిగిన మొహరం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చమర్తికి జగన్మోహన్ రాజుకు ఘన స్వాగతం పలికి దృశ్యాలవ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో అందరూ కలిసి చేసుకునే పండుగగా మొహరం నిలుస్తుందని, ఇటువంటి పండుగల వలన గ్రామాలలో ఐక్యత పెంపొందుతుందన్నారు. ఏడిగపల్లి గ్రామస్తులు మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదిపేసిందని, ప్రజల అభివృద్ధి కంటే పగ ప్రతీకారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరులో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గత పాలనలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పగ అంటున్నారు, కానీ ప్రజాస్వామ్యంలో పగతో కాదు, పోటీ చేసి గెలిచి చూపించాలి. అభివృద్ధి చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలపై పగ ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కన్నా వ్యక్తిగత పగ్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు అదే వైఖరిని వైసీపీ నేతలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఇంటికి డబ్బులు పంపించడం అభివృద్ధి కాదు, ప్రజలు అప్పుల్లో మునిగిపోయారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రం తలకిందులైంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చేందుకు పనిచేస్తోందని ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, చంద్రబాబు అభివృద్ధికి నాంది పలికిన నాయకుడు, ఆయనను విమర్శించే స్థాయికి వైసీపీ నేతలు ఎదగలేదని ఘాటుగా సమాధానమిచ్చారు. కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చాక తెలుస్తుంది ఫ్యాప్ అవుతుంది, హిట్ అవుతుందో. అది ఇప్పుడు మాట్లాడడం అంత అప్రస్తుతము. అసలు 2028లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయని వీళ్ళకి ఎవరు చెప్పారు? అంటే వీళ్ళకి ఎవరైనా చెప్పింటే పలానా మాకు సోర్స్ ఉందని చెప్పాలి కదా. ఊరికే జమిలీ వస్తాయి, జమిలీ రావు, బమ్లీ రావు. రాష్ట్రంలో ఉండే ప్రజలు వెరీ క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు అధికారం ఇచ్చి చూసినారు, దౌర్జన్యం చూసినారు, ప్రజల డబ్బులు లూటీ చేయడం చూసినారు, భూముల ఆక్రమణలు చూసినారు, ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చూసినారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్కు ఓటేస్తే మన కుంప కూడా ఉండదు అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రజలు అంత మెజార్టీతో సీట్లు ఇచ్చారు. ఇప్పుడు పరిపాలన చక్కగా ఉంది. ఎక్కడ ఉదాహరణ నేను పొద్దుటూరునే చెప్తాను. నా మీద రాజ్యాంగంలో ఒకసారి 17 కేసులు పెట్టాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్ కుండే తేడాది. చంద్రబాబు నాయుడు గారు కన్నా అంటే 17 కేసులు కాదు, ఒకటే కేసులో రాజ్యాంగ రెడ్డి బయటికి రాకుండా కూడా మేము దొంగ కేసులు పెట్టగలం, మా దగ్గర అధికారం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా చెప్తారు ఏమని, నన్ను జైల్లో పెట్టినా కూడా ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టద్దు, తప్పు చేస్తే పెట్టమంటాడు ఎవరినైనా. బట్ మనము కక్షలు కాదు కావాల్సింది, డెవలప్మెంట్ వైపు ఉండి అంటున్నాడు. అది ఈ సన్నాసులకు అర్థం కాదు, ఈ జగన్ పెంచిన ఈ సైకోలకు వీళ్ళకి అర్థం కాదు. పొద్దునుగులు మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, కేకలేయడం. ఎవరికి కావాలా వీళ్ళ మీసాలు, వీళ్ళ తొడలు? ఆయన ఏమో బట్టలు ఇప్పి నిలబెడతా అన్న అధికారం వస్తే అంటాడు. ఏంటికి బట్టలు ఇప్పి? ఏం చూడాలా బట్టలు ఇప్పి? అతనికి అవసరం ఏముంది? బట్టలు ఇప్పి నిలబెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? ఏం నిలబెడతాడు బట్టలు ఇప్పి? అంటే ప్రతి మనిషికి వానికి ఒక ఆత్మాభిమానము, వానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అంటే ఆయన బట్టలు ఇప్పి చూపిస్తారా వచ్చి ఎవడన్నా? అంటే బుద్ధిగా మాట్లాడుతుంటారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చిన్న పాయింట్ చెప్తానండి. 5 సంవత్సరాలు రాష్ట్రము ఆర్థికంగా చాలా నలిగిపోయింది, చాలా డ్యామేజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్ చెప్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు మనకు మైనస్లో ఉంది, దాన్ని చిన్నగా స్టెబిలైజ్ చేస్తున్నాడు, దానికి టైం పడుతుంది. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తానండి, మీరు మీడియాస్తో ఆలోచన చేయాలా. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ని జేసీబీ తెచ్చి కూల్చినాడు. ఈ బిల్డింగ్ మళ్ళా కట్టాలా అంటే బేల్దారని మాట్లాడాలా, ఇటుకలు తేవాలా, సిమెంట్ తెప్పియాలా, కంకర తేవాలా, లేబర్ను పెట్టాలా, మళ్ళీ బిల్డింగ్ కట్టాలా. బిల్డింగ్ కట్టాలంటే అంత టైం పడుతున్నప్పుడు కూల్చివేయబడిన రాష్ట్రాన్ని మళ్ళీ పైకి లేపాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంకు ఓపిక పట్టాలి. కానీ సంవత్సరం ఏంది ఇచ్చేలేదంట. ఇంకా వాళ్ళు చెప్పిన అసలు మద్యపాన నిషేధం చేసి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్లా భావించి తూచా తప్పకుండా హామీలు అమలు చేశారని, జగన్మోహన్ రెడ్డి పాలన చూసి భయపడిన చంద్రబాబు గెలవడం సాధ్యం కాదని భావించారని నేతలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జిల్లా పరిశీలకులు, కడప మేయర్ సురేష్ బాబులు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంలు ప్రసంగించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాయచోట్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసగారంటే అనునిత్యం ఊసరు విల్లుల మాదిరి ఆయన రంగులు మార్చుకుంటూ పోయే ఒక నైజం ఉన్న వ్యక్తి ఆయన. ఇటీవల కాలంలో నేను ఆయన చూసా, ఒక మాట మాట్లాడినాడు, నేను మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారు ముగ్గురు పేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళము అని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు పేద కుటుంబంలో పుట్టారో లేదో తెలియదు, కానీ
మీకు ఇప్పుడున్న 70,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఆ మహానుభావుడు పూజ్య బాపూజీకి లేదు, ఆయన కుటుంబ సభ్యులకు లేదు, అంబేద్కర్ గారికి లేదు, ఆయన వారసులు ఎవరు రాజకీయాల్లో లేరు. మీ అంత ఊసరవిల్లి రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఇంకెవరు ఉండరు. మీకు మొదటి స్థానం వస్తుంది దాంట్లో. అంతేదాన్ని తప్పనిచ్చి మీరు చేసిన మోసాలు ఈరోజు ప్రజలు ప్రతి నిత్యము వాచ్ చేస్తుంటారు. మీ కపట నాటకాలన్నీ కూడా బయటపడే రోజులు దగ్గర పడుతున్నాయి. భవిష్యత్తులో మీకు ఇదే చివరి ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కార్యకర్తలే పోయి ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో జరిగిన అక్రమాలను, మోసాలను ప్రజలకు తెలియజేసి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టో రూపొందించాలో ఈ రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసే కార్యక్రమం గ్రామాల్లో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై గ్రామాల్లో పర్యటించి జరుగుతూ ఉండే మోసాలన్నింటినీ వివరించి వాళ్ళు తీసుకునే ఫీడ్బ్యాకే రేపు పొద్దున మేము రూపొందించబోయే మేనిఫెస్టో అవుతుంది. ప్రజా మేనిఫెస్టో మేము ఈరోజు ప్రజల దగ్గర నుంచి తీసుకునే అభిప్రాయాలను బేస్ చేసుకొని మేము రూపొందించబోతా ఉన్నాం. రాబోయే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా మేనిఫెస్టోతో తయారై ప్రజారంజకంగా, జనరంజకంగా ఉండేదానికి ఈ రోజు నుంచే మేము పునాది రాయి వేస్తున్నాం. కార్యకర్తలతో కలిసి గ్రామాలు లేకపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నటువంటిది జరిగిందో దాన్ని ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు రాయచూరు నియోజకవర్గ వ్యాప్తంగా మండల కమిటీలు, అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులంతా నియమించడం జరిగింది. వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాబో వారం 10 రోజులలో మండలాలకు వెళ్తాం, తర్వాత గ్రామీణ ప్రాంతానికి వెళ్తాం. ఏ రకంగా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అన్నటువంటిది కూడా మొత్తంతా కూడా మీటింగ్లో మాట్లాడారు. పూర్తిగా మోసపూరితమైనటువంటి మాటలతో ఎన్నికల హామీలు ఏది నెరవేర్చకుండా రాష్ట్ర వ్యవస్థను అడ్డుగోలుగా ఇది చేస్తున్నారు. ఏ రకంగా రాష్ట్రాన్ని ముందు చూపు అని చెప్తున్నాడే కానీ ముందు చూపు అనేది లేకుండా అన్ని రకాల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ జిల్లాలో కానీ నిజంగా పార్టీ బలోపేతానికి అందరం ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట కేంద్రంలో గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది. ఈ నిరసనలో భాగంగా శనివారం గ్రామస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మండల కేంద్రంలోని దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేసి ఈ బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలకు గత 40 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఆర్టీసీ బస్టాండు, ఆర్టీసీ యాజమాన్యం బస్ స్టేషన్ ఆవరణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం దుర్మార్గమని, ఎట్టి పరిస్థితుల్లోనూ బస్టాండ్ ఆవరణంలో బంక్ ఏర్పాటు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాటారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్టన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువకులు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. లైసెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా, తర్వాత ప్రాపర్గా హెల్మెట్ పెట్టుకోవడం, ఈ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా పాటించడం. తర్వాత మీరు ప్రధానంగా ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకండి, చెప్పండి అర్థమయ్యేటట్టు. ఎందుకంటే దాంట్లో చాలా చెడు వ్యసనాలకి లోబడే అవకాశం ఉంది. మీరు సెల్ ఫోన్ ఇచ్చి ఏదో ఇవాళ రేపోయింది అంటే మహిళలు కూడా ఏదో సెల్ ఫోన్ ఇచ్చేసినాం కదా, వాడు ఏడుస్తున్నాడు కదా, వాడే అన్నం తింటాడు, వాడే ఉంటాడు. అన్నం తినేటోళ్ళు కూడా వాడిని చిన్నపిల్లవాడైతే వాడికి ఫస్ట్ చెల్లిస్తున్నాడు కదా, అన్నం తినిపిస్తున్నాడు. ఏమవుతుంది చిన్నప్పటి నుంచే దాని ఆ యొక్క స్క్రీన్ యొక్క రేసు కళ్ళల్లో పడి కళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఏదైతే విజన్ ఏదైతే తగ్గుతుంది, చిన్నతనంలోనే స్పెట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. అందుకోసం మీరందరూ కూడా గమనించి ప్రధానంగా ఈ గుడుంబ గంజాయి సప్లై చేసేటువంటి వ్యక్తులు కానీ, తర్వాత వాటి బారిన పడి వాటిని సేవిస్తున్నటువంటి వారి మీరు మార్చడం మాట చెప్పండి. అదైనా వాటి వల్ల చెడు వ్యసనాలు ఇటు వెళ్ళిపోకూడదు. కానీ దానివల్ల ఏమవుతుంది, మంచి పౌరుడుగా తయారు చేసే అవకాశం ఉంది. ఇంకా మీరందరూ కూడా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్
చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లలో కూడా పాల్గొనకూడదు. ఎందుకంటే ఏమైతే చాలా పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎక్కడికైనా ఒక ఫారిన్ కంట్రీకి పోవాలంటే పాస్పోర్ట్స్ అవసరమైంది. ఏవైతే కేసులలో ఇన్వాల్వ్ అయితే పాస్పోర్ట్స్ రాదు, ఇక్కడే ఉంటుంది. మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది మీ పిల్లల చదువు మీద. ఏ జాతి మనుగడైనా కానీ దీని మీద ఆధారపడి పామరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమార్ రాజా వ్యవసాయ పనులు ప్రారంభించారు. తోట్లవల్లూరు మండలంలో రైతులతో కలిసి వ్యవసాయ పనులు చేపట్టారు. గురవిందపల్లి గ్రామంలోని చేలకు దమ్ము చేసి పూజా కార్యక్రమాలతో ఎమ్మెల్యే కుమార్ రాజా వరి నాట్లు వేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 4వ రోజు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 23వ వార్డు రామాంజనేయ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రతీష్ కుమార్ రెడ్డి వార్డులో పర్యటించి గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను వింటూ అధికారులతో అప్పటికప్పుడు చర్చిస్తూ సంక్షేమ పథకాలను వాటి అమలును ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కరపత్రాలను వారికి అందజేశారు. అప్లై చేసినారా? న్యూ పెన్షన్ న్యూ పెన్షన్ పెన్షన్ అంటే గ్యాస్ వస్తుందా? ఉచితం ఉచితం రాలేదా? ఉచితం రాలేదంటే గ్యాస్ కేవైసీ చేసినారా? ఏం ముద్ర చేసినారా? వస్తుంది. తల్లికి పడలేదా? ఎంత వయసు? ఇప్పుడు ఏం చదువుతున్నామ్మా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పండుగ మత సామరస్యానికి ప్రతీక. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు. ప్రజల పక్షాన పోరాటాలు చేయడం ప్రతిపక్ష పార్టీల లక్ష్యం. వైఎస్ఆర్సీపీ నేతలు. కాటన్ సెర్చ్ నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు. 72 ద్విచక్ర వాహనాల సీజ్. బిడ్డ శవాన్ని వెతికించండి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన మహిళ విజ్ఞప్తి. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.